ఎవరు చెప్తున్నారు? గవర్నమెంట్ ఎక్కడ చెప్పింది? ఒక్క మంత్రి అయినా కెమెరా ముంగటికి వచ్చి మాట్లాడినా అంతా లీకు వీరులు, ఆర్ల కూర్చొని ఈఆర్ల కూర్చొని లీకులు వచ్చిన ఒక్కనన్నా రమ్మని ముంగటికి. రేపు చర్చ పెట్టమని రాదు. నేనేమంటున్నా, మళ్ళీ అడుగుతున్నా, రేపు అసెంబ్లీలో చర్చ పెట్టు, ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే. నిజంగా అంతా నేను తప్పు చేసింటే నేను మాట్లాడతా, అసెంబ్లీలో నేను మాట్లాడతా, నేను మెంబర్ని. రేపు అసెంబ్లీ ఉంది, సస్పెండ్ చేయి, మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు. నేను వద్దంటున్నా. రేపు అర్ధరాత్రి 12 దాకా నడిపి, లేదా ఎల్లుండి నడిపి, నిన్నోడు కొట్టి, లేదా 15 రోజులు పొడిగించు. మొదలు 10 రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం. రైతు భరోసా, 6 గ్యారంటీలు అన్నీ మాట్లాడదాం. లాస్ట్ 5 రోజులు నీ ఇష్టం. ఒకరోజు ఇది పెట్టు, ఫార్ములా ఇవి పెట్టు, ఇంకో రోజు లగచర్ల పెట్టు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు అది పెట్టు, నీ ఇష్టం ఉన్నది పెట్టు. నిన్ను ఎవడు ఆపిండు? పెట్టు, వీఆర్ రెడీ. బ్రదర్, నేను ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, ఇందులో మరి ఆయనకి ఏం చెప్పినరో నాకు తెలియదు. ఆయన కూడా ఇట్లా ఏమైనా గోల్మాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఈ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్లో లేవు. ఇవన్నీ గవర్నర్ గారికి ఇచ్చితే మేబీ ఆయన కూడా పునరాలోచిస్తున్నానేమో, నాకు తెలియదు. ఇప్పుడు నేను లేనిది నేను అనకూడదు. గవర్నర్ గారిని అనవసరంగా నేను ఆయనకు ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. ఆయనకు కూడా దొంగ మాటలు చెప్పి ఒప్పించిర్రేమో. ఇప్పుడు వారిద్దరి మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, గవర్నర్కు గవర్నమెంట్కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నాకు తెలియనప్పుడు నేను అనవసరంగా గవర్నర్ గారికి మోటివ్స్ నేను పెట్టడం మంచిది కాదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవన్నీ కూడా ప్రభుత్వం దాస్తా వచ్చింది ఈరోజు దాకా. ఫార్ములా ఈతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పైసలు ముట్టిన రిసీట్లు, ఇవన్నీ కూడా నేరం జరిగిపోయింది, దొంగతనం జరిగింది అనేది డ్రామా ఆడుతుండ్రో ఇలా నేను బయట పెట్టినా. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే లెట్ చీఫ్ మినిస్టర్ హోల్డ్ డిస్కషన్ టుమారో ఇన్ అసెంబ్లీ.